హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. సో నేనైతే డ్రై ఫ్రూట్ హౌస్ అని మా ఏరియాలో ఉంటే అక్కడికి వెళ్ళాను. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే టోటల్గా 5 ఐటమ్స్ కొన్నాను. సో నేనైతే చేసిన మిస్టేక్స్ కానీ కొనడం వల్ల నాకు వచ్చిన లాభమా నష్టం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవైతే టోటల్గా 5 or 6 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేనైతే తీసుకున్నాను బ్లూబెర్రీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 150 grams అయితే వచ్చాయి. 150 grams అయితే 138 rupees పడింది. టోటల్గా 150 gramsకి 138 rupees. ఇవి కిలో వచ్చేసి 920 rupees అండి. సో నాకైతే 150 gramsకి 138 rupees అయితే పడింది. బ్లూబెర్రీస్ అయితే తీసుకున్నాము. హెల్త్కి చాలా మంచిది కదా, అలాగే మన ఈ ఆడవాళ్ళకైతే డ్రెస్కి కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేనైతే బాదం తీసుకున్నాను. బాదం అయితే టోటల్గా కేజీ వచ్చి 1480 rupees ఎంతో పడింది. సో నేను 250 grams పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీకి నాకైతే 370 rupees పడింది. ఇవైతే చాలా మంచిగా ఉంటాయని చెప్పి, తినడానికైతే ఉంటాయని చెప్పి తీసుకున్నాము. అలాగే అక్కడ వేరే టైప్ ఆఫ్ బాదం కూడా ఉన్నవి. ఇవైతే నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే నాకు 155 grams వచ్చేసి 105 rupees అయితే పడింది. క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే నేనైతే ఇవి కూడా తీసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవి కూడా 155 grams తీసుకున్నాను. కానీ ఇవైతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. 136 rupees ఉన్నాయి 155 grams అయితే. ఇవైతే కేజీ వచ్చి 800 వరకు పడ్డాయి. తర్వాత నేనైతే పటిక బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. పటిక బెల్లం అయితే మనకైతే కేజీ 300, చాలా తక్కువగా ఉంది కాస్ట్ అయితే. ఇది నేనైతే 260 grams తీసుకున్నాను. 78 rupees పడింది నాకు. సో తర్వాత మేమైతే ఇక్కడైతే మిస్టేక్ అయితే జరిగింది. ఎందుకంటే నేనైతే ఫోన్ తీసుకెళ్ళలేదు. చేతిలో అయితే నేను లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళాను. సో అక్కడ చేంజ్ లేకపోవడం వల్ల నేను ఎక్స్ట్రాగా ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చిక్కీ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇదైతే టోటల్గా 70 rupees పడింది ఫ్రెండ్స్. నాకైతే ఎక్స్ట్రాగా 72 rupees అయితే చాలా లాస్ అయితే జరిగింది. నేనైతే ఇది తీసుకోవాలని అనుకోలేదు, కానీ ఇట్లా లిక్విడ్ క్యాష్ మాత్రం పెట్టుకొని పోవడం వల్ల అయితే మాకైతే నష్టమే జరుగుతుంది. చూస్తున్నారు కదా, 898 rupees పడింది మొత్తం టోటల్గా వచ్చేసి. నాకైతే వాళ్ళు చేంజ్ లేదని చెప్పి తర్వాత ఇస్తామని 2 rupees అయితే ఇవ్వలేదు. అది కూడా నష్టమే. 2 rupees ఇలాగే మనలాగే ఎంతమంది నా దగ్గర అయినా మీ దగ్గర అయినా ఇలా ఎంతమంది దగ్గర అయితే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి లాభం, కానీ మనకు కాదు కదా. సో అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా లిక్విడ్ క్యాష్తో పాటు ఫోన్పే కూడా ఈ రోజుల్లో మెయింటైన్ చేయడం బెటర్ అని చెప్పి నాకైతే బాగా అర్థమైంది ఫ్రెండ్స్.